మన ప్రవర్తన కాచుటకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాడు. నాకు కూడా యేసు ప్రభు ఎవరో తెలియదు. యేసు ప్రభు అంటే మా ఇంట వంట లేదు, తెలియదు. కానీ నా 12 సంవత్సరంలో నాకు 2 ప్రశ్నలు నాకుండేవి. అవి నాకు తెలియకుండా నా అంతరంగంలో మెదిలేవి. మనిషి నిత్యము ప్రశాంతంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి. ఎప్పుడైనా, ఏ కాలమైనా, ఏ సమయమైనా మనిషి ఒకేలాగా ఎప్పుడన్నా చూడండి, ఆ మనిషిని నిమ్మలంగా కనబడాలి. చెరగని చెదరని సమాధానం, నిమ్మలము కలిగి ఉండాలి. అలాంటి జీవితం నాకు కావాలి. అది నాకు ఎవరిస్తారు? కొంతసేపు ఏడ్చేది, కొంతసేపు నవ్వేది, కొంతసేపు గుండెలు బాదుకొని కుయ్యో మొరో అనేది, మేలు కలిగితే సంబరాలు చేసేది, ఏదైనా నష్టం వస్తే కుమిలి కుమిలి అన్నపానాలు మానేసి ఎవరితో మాట్లాడకుండా కృంగిపోయేది. ఇట్లా కాదు. ఎప్పుడు చూసినా ఒకేలాగుండాలి, నిమ్మలం ఉండాలి. అది ఎవరిస్తారు? ఎక్కడ నాకు దొరుకుతుంది? అసలు అలా ఉండడానికి ఈ లోకంలో సాధ్యమవుతుందా? మనిషి అలాగా ఎప్పుడు చూసినా నిమ్మలంగా ఉండగలడా? అది నాకు కావాలని నాలో నేను అనుకునేవాడిని. కానీ అది ఎవరిస్తారో, అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. రెండవదిగా, మనిషి చనిపోతున్నాడు. చనిపోయిన మనిషి ఏమైపోతున్నాడు? మరి మనిషికి శాశ్వతమైనది ఏమిటి? శాశ్వతమైనది ఏమిటి? అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఈ లోకంలో క్షణికమైన ఈ లోకంలో ఇప్పుడే మన కళ్ళ ఉంది కనబడి వెళ్ళింటారు. కొన్ని నిమిషాలకి కానరాని లోకాలకి అంటారు కదా, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. అంటే మనిషి జీవితం ఎంత క్షణికమైనది, ఎంత తాత్కాలికమైనది. అందుకే నాకు శాశ్వతమైనది ఏమిటి అని ఈ 2 ప్రశ్నలు నాలో మెదిలేవి. యేసు ప్రభు ఇవి నాకు ఇస్తాడు, నా ప్రశ్నలకి ఆయనే జవాబు అనే సంగతి నాకు తెలియదు. ఒకసారి మా స్కూల్లో గ్రౌండ్ ఉంటే అక్కడ నేను 10 ఏళ్ళ నుండి క్రికెట్ ఆడేవాడిని. ఆ సాయంకాలం క్రికెట్ ఆడి వస్తుంటే ఇంటికి ఒక చోట ఒక చినిగిపోయిన కాగితం గాలికి కొమ్మకు వేలాడుతుంది. మామూలుగా నాకు రోడ్డు వెంబడి వెళ్ళేటప్పుడు కాగితాలు
తీసుకొని చదివే అలవాటు ఉంటుంది నాకు. చాలామంది న్యూస్ పేపర్లు అంగట్లో సరుకులు కట్టి ఆ సరుకులు తీసేటప్పుడు ఇంకా అదే పనిగా అందులో ఉన్న వార్తలు చూస్తుంటారు. అవి చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ చక్కెర ప్యాకెట్ అలా పోసి, ఇప్పుడైతే కవర్లు వస్తున్నాయి, ఆ అవకాశం కూడా లేదు, ఫుల్గా ప్యాకేజ్ ఇప్పుడు, ముందుగానే కవర్లు. కానీ ఆ రోజుల్లో 30 ఏళ్ళ కిందట న్యూస్ పేపర్లోనే పల్లెల్లో చక్కెర కానీ ఏదైనా పప్పులు కానీ వాటిని పొట్లంలాగా చేసి కట్టి పంపించేవారు. ఆ పప్పులు అక్కడ పడేసి ఆ డబ్బాలో ఆ పేపర్ తీసుకొని ఎప్పుడో జరిగిన వార్తలన్నీ అలాగా చూడడము చాలా ఆసక్తిగా ఉంటుంది. అదే ఆసక్తి కొలది నేను ఈ కాగితం ఏంటి అని నేను అది తీసుకొని నేను చూసినప్పుడు అందులో ఒక 4 లైన్లు ఉన్నాయి. అది ప్రార్థన. నాకు తెలియదు. నేను అలా తీసుకొని ఒకే ఒక్కసారి దాన్ని నేను చదివాను. అందులో ఏముందంటే, యేసు ప్రభువా, నా ప్రతి పాపమును క్షమించి నా అంతరంగమును మీ రక్తముతో శుద్ధీకరించి నా మనస్సును నా చేతును నడిపించి అనుదినము నాలో నివసించండి తండ్రి అని అక్కడ ఉంది. నేను ఊరక దాని మీద మనసు పెట్టి చదివాను ఒకసారి. అది చదవడం అయిపోగానే ఆ 12 ఏళ్ల వయసులో నా గుండెకు ఏదో ఒక తెలియని చల్లదనం, స్పర్శ నాకు కలిగింది. చదివినప్పుడు నాకు అనిపించింది, ఇదేదో బాగుంది. ఇది ఒక్కసారి చదవగానే నా గుండెకి ఏదో ఒక చల్లని స్పర్శ, అది నాకు మధురముగా అనిపించింది. ఇది చాలా బాగుంది అనేసి నేను ఆ కాగితాన్ని తీసుకొని మా ఇంటికి వెళ్ళి నా నోట్బుక్లో ఆ 4 లైన్లు రాసుకొని, ఎప్పుడైనా నాకు భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ 4 మాటలే నేను అనుకునేవాడిని. నాకేం ప్రార్థన రాదు. ఈరోజు కూడా అదే ప్రార్థన. అయితే నేను యేసు ప్రభు ద్వారా ఆ చల్లని స్పర్శ నేను పొందాను, కానీ యేసు ప్రభువును నేను తెలుసుకోలేకపోయాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. అనుకున్నదంతా కూడా ఏది జరగలేదు. మా అన్న వాళ్ళేమో బాగా చదివారు, ఈరోజు బాగా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా సెటిల్ అయిపోయినారు. నేను వాళ్ళకంటే బాగా చదువుతానని మా వాళ్ళందరూ అనేవాళ్ళు. కానీ నేను ఈ 2 ప్రశ్నల ద్వారా ఏం చేస్తే ఏం లాభం, నెమ్మది లేనప్పుడు అనే ఆలోచన నన్ను లోక సంబంధంగా దేనికి ప్రయత్నించకుండా నన్ను ఆపేసింది. ఒకవేళ నేను ప్రయత్నించినా కూడా ఇక నా వల్ల కాలేదు. 10వ తరగతిలో నేను 92లో నా 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను, కానీ ఇంకా తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా నా వల్ల కాలేదు. మొత్తం నా జీవితం ఒక
శూన్యముగా మారిపోయింది. ఆ 4 లైన్లు మాత్రం వదలలేదు. ఒకరోజు సంక్రాంతి పండుగ రోజు మా ఊర్లో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. నేను బాగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నేనున్నానని డబ్బులు పెట్టారు. చాలామంది వచ్చారు, అందరూ బంధువులు చుట్టాలు. పండగ కదా, సంక్రాంతి పండగ అంటే మా ఊరు ఒక ఫేమస్. ఎక్కడెక్కడో దూరం నుండి వస్తారు, అల్లుళ్ళు చాలామంది వస్తారు. ఆ రోజు నేను ఒకే ఒక్క బాల్కి క్లీన్ బౌల్డ్ అయిపోయాను. విరక్తి కలిగింది క్రికెట్ మీద. ఆ స్కూలు తాపల మీద కూర్చొని ఇక ఎప్పుడే కానీ క్రికెట్ ఆడకూడదు, ఎందుకంటే ఇది నాలో ఉన్న మనశ్శాంతిని తీసేస్తుంది. వద్దు, ఆడినప్పుడేమో సంతోషం, ఓడిపోయినప్పుడేమో బాధ. వద్దు, నాకు ఈ జీవితం ఎప్పుడు ఒకేలాగుండాలి. నిరాశగా అక్కడ తాపల మీద కూర్చొని ఉంటే ఒక అతను వచ్చాడు. వచ్చి, అన్నా, విశ్వవాణి రేడియోలో యేసు ప్రభు గురించి చెప్తారన్నా అన్నాడు. అంటే ఏం చెప్తారు యేసు ప్రభు గురించి అన్నాను. చెబుతారన్నా అన్నాడు. నాకు చెప్పిన ఆ మనిషి పెద్ద భక్తుడేం కాదు. ఈ రోజుకి అతను పచ్చి తాగుబోతు. ఈరోజు కూడా అతను మారలేదు. దరిదాపు నా వయసే ఉంటుంది. నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు ఉన్నాయి. అతను 15 ఏళ్ళ నుంచే అలవాట్లున్నాయి అతనికి. ఒక తాగుబోతు వ్యక్తి నాకు యేసు ప్రభు గురించి చెప్పాడు. నేను ఆ వ్యక్తిని చూడలేదు, కానీ అతను చెప్పిన మాటలు నేను పట్టుకున్నాను. మీరు నన్ను చూడవాకండి, ఈ మనిషి ఇట్లున్నాడు, నన్ను చూడొద్దండి, నా మాటలు మీరు పట్టుకోండి. మనిషిని చూడకూడదు. దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు, ఆయన అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. మనిషి పైరూపాన్ని చూస్తాడు, ప్రభువు అంతరంగాన్ని చూస్తాడు. అతను మారాడా లేదా నాకు అనవసరం. యేసు ప్రభు గురించి ఏం చెప్తారని నేను ఆ రోజు ఇంటికి వెళ్ళి సాయంకాలం 7:15కి కడప స్టేషన్ పక్కలో సిలోన్ అని కొంచెం అట్లా లెఫ్ట్కి వస్తే అప్పుడు 7:15కి ప్రేమధార వచ్చేది. జోషి గారు అప్పుడు వాక్యం చెప్పేవాడు. నిజంగా విన్న మొదటి అరగంట ప్రేమధార కార్యక్రమానికి నాకు అర్థమైపోయింది. అంటే నేను ఈ 7 సంవత్సరాలు వెతికింది యేసు ప్రభు కోసమా, నాలో ఉన్న ప్రశ్నలకి యేసు ప్రభు పరిష్కారమా అనుకుని మొదటి ఆ కార్యక్రమానికి ఇంకా బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి. ఈ లోకంలో ఏ వ్యాసంగాలు, ఏ తతంగాలు నేను కల్పించుకోకూడదు. ఆ రోజు నేను అది 96 సంవత్సరం విన్న మొదటి కార్యక్రమానికి, రేడియో ప్రేమధార కార్యక్రమానికి ప్రభుకి సమర్పించుకున్నాను. ఎందుకంటే నేను అదేదో అనుకోకుండా జరిగింది కాదు. 7 సంవత్సరాలుగా యేసు ప్రభు కోసం నేను వెతికాను. ఎవరైతే సత్యమును వెతుకుతారో, నీతిని వెతుకుతారో, నీతి కొరకు ఆకలి దప్పులుగా వారు తృప్తిపరచబడతారు.
సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడని ప్రభువు చెప్పాడు. సత్యం అనేది చాలా లోతుగా బహు దూరముగా ఉన్నది. సిలువను గూర్చిన వార్త లోకానికి వెరితనం. వారు నశించేవారిగా ఉన్నారు. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రియమైన సహోదరులరా, ఏ మతమైనా, ఏ కులమైనా, మీది ఏ జాతి అయినా, మీరు ఎవరైనా నిజంగా మీ అంతరంగంలో మీరు సత్యాన్ని వెతుకుతే అలాంటి వాళ్ళకి యేసు ప్రభు దొరుకుతాడు. సత్యం వెతికే వారికి ఖచ్చితంగా యేసు ప్రభు దొరుకుతాడు. నన్నెవరు బలవంతం చేయలేదు. నాకెవరు ఆత్మీయముగా గాడ్ ఫాదర్ లేడు. మారుమూల ప్రాంతంలో ఇదిగో సహోదరుడు బాలస్వామి అన్న ఉన్నాడు కదా, వీళ్ళది మాది రెండు పక్క ఊరే. ఈ బ్రదర్ కంటే వీళ్ళన్న భాస్కర్ అని ఉన్నాడు. ఆయన ఆర్షియంలో ఉపదేశి. ఆయన ఇంకా నాకు బాగా దగ్గర స్నేహం. వీళ్ళది మాది పక్కల ఊరే. అయితే మేము తెలుగంగా మనకు ప్రాంతం వలన వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మాకు సరైన రవాణా సౌకర్యం కూడా ఉండదు, రోడ్డు కూడా ఉండదు. ఇటువైపు టౌన్కి వెళ్ళాలంటే 4-5 కిలోమీటర్లు నడవాలి. ఇటువైపు రావాలంటే భీమఠం వెళ్ళాలంటే 7-8 కిలోమీటర్లు నడవాలి, పాదయాత్ర చేయాలి. అలాంటి మారుమూల ప్రాంతంలో కేవలం ఆ రేడియో కార్యక్రమం ద్వారా యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రియమైన సహోదరులరా, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా వింటామో అంతగా మనకు క్రీస్తు మనకు దొరుకుతాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది అని రాయబడి ఉన్నది. లోకంలో అనేక రకాల వార్తలుంటాయి. పొద్దున్న లేచింది మొదలుకొని ఇంకా అనేకమైన వార్తల ఛానళ్ళు మార్చి చూసారనుకోండి, 1 గంట చూసారనుకోండి, జీవితము నిస్సారం అయిపోతుంది. ఏం బతుకో ఏం చేయాలనో అర్థం కాలే అంటారు. పొద్దున్న లేచినప్పటి నుండి అన్ని మనిషిని పాతాళానికి తొక్కే వార్తలే. ఆడ మోసం, ఆడ ప్రమాదం, ఆడ దగ, ఆడ అన్యాయం, ఇదే ఉంటుంది. అప్పుడు ఆ కాలం దూరదర్శన్లో శాంతి స్వరూపాన్ని అయిన వార్తలు చదివితే ఇలాంటి దరిద్రవంతో చదవడు. ఎంత బాగుండే. కానీ ఇప్పుడు మొత్తము డిష్ టీవీలు వచ్చి వార్తల ఛానళ్ళే ఉండ ఏకంగా అవన్నీ చూసినామంటే జీవితం మీద ఆశ ఉండదు, విరక్తి కలుగుతుంది. ఇంకా సెల్ ఫోన్ పట్టుకొని ఆ రీల్స్ చూసినామంటే తిప్పుకుంటూ పోతుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నిరాశ కలుగుతుంది. కానీ అదే వాక్యం వింటే, బైబిల్ చదివితే, గంటల తరబడి బైబిల్ చదివితే, దేవుని వాక్యాన్ని వింటే నీలో నూతనమైన బలం, నూతనమైన జీవం
శాంతి సమాధానాలు ప్రవహిస్తాయి. నీవు ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తిగా, అందరూ బ్రతుకుతున్నారు నేను బ్రతుకుతున్నానని కాకుండా సంథింగ్ స్పెషల్ లైఫ్, ప్రత్యేకమైన జీవన విధానం వాక్యము ద్వారా ప్రతి మానవాళికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో ఆడియో బైబిల్ కూడా మొబైల్లో అందుబాటులో ఉంది. ఆడియో బైబిల్ వినడం, పని చేసుకునేటప్పుడు ఆడియో బైబిల్ వినడం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, గొప్ప అవకాశం, గొప్ప అవకాశం. మీరు ఎంత తిప్పుకున్నా మీ చేతులు నాస్తాయి కానీ మీకేం గాలి తోలదు. కొంచెం ప్రశాంతంగా వినండి. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులరా, మొబైల్లో ఆడియో బైబిల్ ఉంది. ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అమ్మలు, అక్కలు, మీరు ఇంటి పని, వంట పని చేసేటప్పుడు కేవలం పాటలే కాకుండా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వారు బైబిల్ చదువుతుంటారు. మీరు వంట చేసుకుంటా చదవబడిన వాక్యాన్ని మీరు వింటుంటే ఏం మాధుర్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు వాక్యము మన చెవులకి వినబడుతుంటే పని చేసేటప్పుడు కూడా నిజంగా మనలో నూతనమైన బలం వస్తుంది. వాక్యం వాక్యం కరువు సీమలో సిరులొలికించే నీ వాక్య ప్రవాహము గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి అని ఒక దైవజనుడు పాట రాశాడు. పాటలో ఒక చరణం. ఇక్కడ వాక్యము ప్రకటించబడుతుందో, ఎక్కడ వాక్యము ప్రవహిస్తుందో, ఎక్కడ వాక్యం వినబడుతుందో అక్కడ చీకటికి అవకాశం ఉండదు, సాతానికి అవకాశం ఉండదు. అక్కడ వెలుగు, దేవుని ప్రసన్నత అక్కడ ప్రసరిస్తుంది. అక్కడ కరువు ఉండదు. అక్కడ పాపం అనేది ఉండదు. నేను గొప్పగా చెప్పలేదు కానీ వినయంగా చెబుతున్నాను. అయ్యా, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినావు, ఎంతగా వాక్యం వింటావని మీరు నన్ను అడగకపోయినా నేను మీకు చెప్పాలి. ప్రభు నామం మహిమ కొరకు వాక్యం మీద నాకున్న ఆసక్తిని బట్టి నేను మీకు చెప్పాలి. ఇప్పుడు నేను 172సారి బైబిల్ చదువుతున్నాను. ఇది నాకెవరు పదే పదే బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో నన్ను ఒత్తి ఎవ్వరు చెప్పలేదు నాకు. పెద్దవాళ్ళు పిల్లలకి ఒకటేమైనా బైబిల్ చదువు, మందిరానికి రా, ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ఒక అధ్యాయం నేర్చుకో, అధ్యాయం నేర్చుకుంటేనే నీకు టిఫిన్, అధ్యాయం నేర్చుకుంటేనే నీకు డ్రెస్ తీపిస్తా. ఇట్లా బంపర్ ఆఫర్లు నాకేమి లేవు, ఇచ్చేవారు లేరు. పైగా వద్దు అనే వాళ్ళే ఉండరు. మా అమ్మ నాన్నలు, మా అన్నలు అందరూ కూడా నన్ను వద్దు అనేవారు. మా నాన్న అనేవాడు, బైబిల్ చదివినట్టుగా చదివింటే ఈ పాటికి జిల్లా కలెక్టర్ అయిండేవాడు అన్నాడు. ఇంత ఏకాగ్రతగా చదివింటే ఈ పాటికి జిల్లా కలెక్టర్ అయిండాడు బాబు అన్నాడు.
ప్రియమైన సహోదరులరా, వాక్యమే, దేవుని వాక్యమే నిత్యము నిలుస్తుంది. మనం ఈ రోజుల్లో వాక్యము లేకపోతే సాతాను కుతంత్రాలని ఎరుగలేం. యేసు ప్రభు జీవితం, ఆయన మాట, ఆయన క్రియలు, ఆయన అడుగు, ఆయన 33.5 సంవత్సరాల జీవితం అంతా కూడా లేఖనాలలోనే, ఆ లేఖనాల ప్రకారం, రాయబడిన లేఖనాల ప్రకారం ఆయన జీవితం అడుగడుగున మనం చూడగలం. సువార్తల్లో నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయును, 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో జీవించాడు. ప్రియమైన సహోదరులరా, ఈ అంత్యకాలంలో వాక్యాన్ని బాగా చదవండి. ఆమోసు ప్రవక్త ప్రవచించినాడు, లోకంలో ఒక కరువు రాబోతుంది. అది అన్నపానాలు లేని కరువు కాదు. ఆ కరువు ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యము దొరకని కరువు. ఇప్పుడు వాక్యము సమృద్ధిగా అన్ని చోట్ల మనకు దొరుకుతుంది. మేము చిన్నప్పుడు ఎక్కడన్నా దిబ్బలలో కొత్త నిబంధన ఎర్ర బైబిల్ కనపడేది దిబ్బలలో. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు వేరే ఉన్నాయి. ప్రియమైన సహోదరులరా, వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును మనం ఎంత బాగా తెలుసుకుంటామో, గ్రహిస్తామో, ఈ లోకంలో మన జీవితం కూడా అంత మధురముగా ఉంటుంది, సారవంతంగా ఉంటుంది. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. ప్రత్యేకమైన వ్యక్తిగా. మా ఊర్లో ఒక అతను రోజు గుడికెళ్ళి భజన పాటలు పాడతాడు. వర్షకు తమ్ముడైతాడు. ఆ తమ్ముడు అంటాడు, అన్న, నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కడుంటే ఊరు ఎంత బాగుంటుందో, నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కడున్నా చాలు ఊరు ఎంతో శాంతిగా ఉంటుంది. అసలు నీలాంటి లైఫ్ మాకు వస్తుందా? నీలాగా మేము ఉండగలమా? ఎప్పుడు వస్తుంది నీలాంటి బ్రతుకు మాకు? ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు నాకు ఎలాంటి జీవితం ఇచ్చాడు? 7 సంవత్సరాలు నేను వెతికాను. ఇదేం బలవంతంగా మార్చేది కాదు, మత మార్పిడి కాదు. ఇది మనమే యేసు ప్రభువుని బలవంతం చేయాలి.